ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, నేను మిత్రుణ్ణి, మా జర్నలిస్ట్ మిత్రుణ్ణి శంకర్ని మరీ ఫోన్ చేసి, నాకు ఒక స్క్రీన్ లేదు, నాకు ఒక ఆఫీస్ లేదు, దయచేసి ఒక 2 రోజులు వాని అవినీతి అక్రమాలను చెప్పడానికి నీ ఆఫీస్ నాకు ఒక్క గంట సేపు ఇయ్యి అని చెప్తే తప్పకుండా అన్న మీకు ఎందుకు, నేనున్నా కదా ఆఫీస్ వాడుకోండి, ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువకులకు, ముఖ్యంగా మన బీసీ వ్యక్తులకు తెలవాల్సిన వీని మోసం. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడైతే బహుజన సమాజ్ పార్టీలో రాష్ట్ర కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించి అద్భుతంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆ క్రమంలో ముఖ్యంగా మున్నూరు కాపులు, గౌడ్సు, లేకపోతే మన ముదిరాజులు, యాదవ బిడ్డలు, పద్మశాలీలు వీళ్ళంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెంట నడుస్తూ, ఓకే బహుజన రాజ్యం వస్తేనే, బహుజనులు అధికారంలోకి వస్తేనే మన సమస్యలన్నీ తీరుతాయని ముక్త కంఠంతో వాళ్ళందరూ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వాన్ని ఎప్పుడైతే బలపరచడం మొదలుపెట్టిందో, మల్లిగాడు కొత్త డ్రామాకు తెరదీసి ఇప్పుడు కొత్తగా బీసీ వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి, ఎస్సీ వాళ్ళు వీని మైకం నుండి జారిపోయినారు, బీసీ వాళ్ళు బీజేపీకి అంటుకట్టుబడి ఉన్నారు కొంతమంది బీసీలు. అయితే ఆ బీసీలను నమ్మించి ఆఖరికి నట్టేట ముంచడానికి ఇప్పుడు ఈ బ్లూ కాండ్వా వేసుకున్నాడు. ఈ బ్లూ కాండ్వా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వీడు మాట్లాడే మాటలన్నీ మీకు విప్పి చెప్తా. ముందుగా నాకు ఒక గంట సేపు నీ ఆఫీస్ వాడుకోవడానికి ఇచ్చిన జర్నలిస్ట్ శంకర్ మిత్రుడికి నా కృతజ్ఞతలు, జై భీమ్లు, జై బహుజన. ఒక్కసారి మనం చూద్దాం వాడు ఏం చెప్తాడు. వచ్చిన రాష్ట్రాల్లో ఈ బతుకులు మార్చేటోడు ఎవడు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బతుకులు ఎట్లా మారుతాయట? ప్రజల బతుకులు కాదు, ప్రజల దగ్గర ఉన్న సొమ్ముని ఏ విధంగా దోచుకోవాలనేది వీని ఆలోచన. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదని వీడే అంటాను కదా. తెలంగాణ బతుకులు మారలేదంటే ఎవరి చేతికి అధికారం రావాలో మీరు అర్థం చేసుకోరు. ఎక్కడ జైలు నుండి చేసిండా? వీడు 3 నెలలు జైల్లోనే ఉన్నాడు, 75 రోజులు వీడు జైల్లో ఉన్నాడు. 6 నెలల పాటు తీవ్ర కసరత్తులు చేసిండట. మొన్న దుబాయ్కి పోయిండు. ఎందుకు పోయిండో చెప్తా. దుబాయ్కి పోయిండి దొంగ పోయి కసరత్తులు చేసిండట. అసలు వీని దగ్గర ఉన్నది ఏంటిది? ఏం లేదు. చూడండి మీరు ఒకసారి. 6 నెలల పాటు చేసిన తర్వాత ఏదైతే ప్రజలకు అందడం లేదో అక్కడే మాఫియా తీసుకొచ్చింది. నిన్ను మించిన మాఫియా ఎవడున్నాడు? బహుజనవాదం అనే పేరుతోటి నువ్వు సాగించిన మాఫియా చిన్నదనుకుంటున్నావా? నీ డబ్బులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి? రేపు చెప్తా. నువ్వు అసలు మాఫియా, జర్నలిస్టు ముసుగేసుకున్న మాఫియా నువ్వే. నిన్ను మించిన మాఫియా లేదు తెలంగాణలో. ఈ 7200 అంటే ఏందో? 7200 అంటే ఖైదీ నెంబర్ 7200. అది 3 మార్ మళ్ళీ కానీ ఖైదీ నెంబర్ 7200 అంతే, ఏం లేదు. చెప్పు. 7200 అంటే ఈ 3 అంశాలే కాదు. ఏంటి? అందులో ఒక చిన్న అంశం. అబ్బో. విద్య, వైద్యం, సత్వర న్యాయం. విద్య. ఈ పిల్లగాడు ఏం చదువుకున్నాడు? విద్య, వైద్యం, సత్వర న్యాయం అంటాడు. ఇక్కడ మీరు చూడుర్రి, ఈ ముఖాన్ని పరిశీలించిండ్రు ఎప్పుడన్నా? మొత్తం మన యాపిల్ పండ్ల లాంట్లో ఎప్పుడు నిగ ఆడుకుంటూ ఉంటాయి. రాత్రి వీడు తాగంది పండుకోడు, తెల్లారి లేచి మందు తాగినాకనే వార్తలు చెప్తాడు. ఇగో వీని కళ్ళ కింద నల్ల సార్కలు ఉంటాయి, మీరు గమనించుర్రి. ఇగో ఈ నల్ల సార్కలు ఉన్నాయి కదా, తాగి ఇంట్లో పంటే విపరీతమైన తాగుడు తాగటానికి ఈ నల్ల సార్కలు వస్తాయి. మీ అందరికీ తెలుసు, తాగేటోళ్ళు అందరికీ తెలుసు, తాగి ఇంట్లో ఉన్న వాళ్ళను గమనించేటోళ్ళు అందరికీ తెలుసు. ఈ నల్ల సార్కలు వారికి ఇగో ఈ మూతి మీద నల్లగా ఎందుకైంది అనుకుంటాను? వీడు సిగరెట్ తాగంది అసలే ఉండడు. వీడు రోజుకొక సిగరెట్ డబ్బి తాగుతాడు. వీడు నీతులు చెప్తాను మనకు.